నమస్కారం భరద్వాజ్ గారు. అనంత్ బాబు గారి వీడియో హల్చల్ చేసింది. సో అంతకుముందు వచ్చేసి విజయసాయి రెడ్డి గారు, ఏది ప్రభుత్వం మారిన తర్వాత నేను చెప్పేది. అంతకుముందు మళ్ళీ అంబేద్కర్ది కావచ్చు, ఇట్లా ఒక 1 by 1 మనం చూస్తూ వచ్చాం. ఏంటండి పార్టీకి సంబంధించి ఇలా నెగిటివ్ సంకేతాలు 1 by 1 రావటం? నెగిటివ్ పాజిటివ్ అన్నీ నాకు అనవసరం, కానీ అనంతబాబు అనే అతన్ని అసలు ఎమ్మెల్సీగా ఇంకెట్ట కంటిన్యూ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పార్టీస్ని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ తీసేయటం కుదరదని అప్పట్లో నేను అడిగాను. వాడు బాడీ డెలివరీ తీసుకెళ్ళి ఇస్తే, పర్సనల్గా ఇస్తే అంటే అటువంటి అతన్ని ఎమ్మెల్సీగా ఎట్ట కంటిన్యూ చేస్తారంటే పార్టీలో సస్పెండ్ చేశారండి అన్నారు అప్పట్లో. పార్టీ సస్పెండ్ చేయడం కదా, ఎమ్మెల్సీ తీసేయాలి కదంటే ఎమ్మెల్సీ తీయటానికి కుదరదంట ఒకసారి ఎలక్ట్ అయిన వాడిని. బట్ అసెంబ్లీ కౌన్సిల్లో అయినా కానీ వాళ్ళు పెట్టి వాళ్ళు తీసేయాలి, అదే గవర్నర్ అయినా తీసేయాలి కదా. అటువంటిది ఏదో చేయాలి, ఎందుకు చేయలేదో నాకు తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా వాడిని అసలు ఇంకెందుకు తీసేయలేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నాకు అర్థం కాలేదు. ఈ 2 నెలల్లో మీరు ఏం చేశారో నాకు ఇది ఎందుకు చేయట్లేదు. ఓకే, ఇప్పుడు మిగిలిన వాళ్ళు చేశారో చేయలేదు, ప్రూవ్డ్ ఇది. ఓకే, కొంతకాలం జైల్లో కూడా ఉండొచ్చాడు, బెయిల్ ఇచ్చారు. ఎందుకు బెయిల్ ఉండాలి అతనికి? మరి మర్డర్ చేసిన వాళ్ళకి బెయిల్ ఏంటండి నాకు అర్థం కాదు. నేను మర్డర్ చేశానని చెప్పి ప్రూవ్ అయిపోయినాక బెయిల్ ఇస్తాం ఏంటి? అప్రూవర్ అయ్యాడని కొంత ఆడికి బెయిల్ ఇచ్చారు. ఎవరు ఆయన వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన అతనికి బెయిల్ ఇచ్చారు. అప్రూవర్ అయితే దస్తగిరే ఎందుకు ఇస్తారు బెయిల్? మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఏంటి నాకు అర్థం కాదు. నేను చంపేస్తాను, నేను అప్రూవర్ అవుతానంటే నన్ను వదిలేస్తారా? నేను ఎవరినైనా చంపేసి అప్రూవర్ అయిపోయి బయట తిరగవచ్చు అంటే అసలు ఇది ఏం చట్టం? ఎక్కడ జరుగుతుంది ఇది? ఏం మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో? ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నాం మనం తెలియట్లేదు. దువ్వాడ పైన కూడా చర్యలు తీసుకోలేదు అనుకుంటా. దువ్వాడ పైన తీసుకుని అతను చర్యలు తీసుకుంటే అది రిలేషన్షిప్లు గొడవే కదా. అది ఏదో ఒకటి రిలేషన్షిప్లు గొడవలు అంటే తీసుకుంటారు. ఇప్పుడు మర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది రిలేషన్షిప్ ఉంటుంది, ఎవరికో అందరికీ ఉంది, మాకు ఉంది అంతే. బట్ మర్డర్ చేయటం అన్యాయం కదండి. ఓకే ఓకే, రిలేషన్షిప్ అంటే అది అవునా కాదా ఉంటుంది, అదేనా తీయాలి అసలు ఏదైనా. ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటే మారల్గా మాట్లాడుతూ మొదలెడితే ఇప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ సగం మంది వెళ్ళిపోవాలి. మొరాలిటీని గురించి మనం మాట్లాడతాం మొదలెడితే వాట్ ఈస్ మోరల్? నేను అదే ఆయన యేసుప్రభు అన్నట్టు, మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి అన్నట్టు, మనకిలో పాపం చేయని వాళ్ళం ఎవరన్నా ఉన్నామా? ఒక్క మనిషి చెప్పండి లిస్టులో. ఎక్కడో చోట తెలుసో తెలియకో తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు మనం నీతిని గురించి మాట్లాడతాం లేదు. సో నీతిని గురించి మాట్లాడదామంటే అందరూ నీతిమంతులుగా ఉందాం, అప్పుడు నీతిగానే ఉండాలి. ఒకనొకప్పుడు ఈ వేరే కంట్రీస్లో ఈ సెక్స్ స్కామ్ వచ్చినా కానీ రిజైన్ చేయించారు ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్లని. ఇప్పుడు అక్కడ లేదు కానీ. సో ఇక్కడ మనకు అది లేదు, మొదటి నుంచి లేదు. సో ఇవన్నీ మనం సీరియస్గా తీసుకోవాలా? మనం చెప్తాం యాక్చువల్గా మనకి రాముడు పుట్టిన దేశం కాబట్టి మనం అంత నీతిగా ఉండాలి, ఒకటే భార్య ఒకటే బాణం అంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పటికన్నా ఒకటే భార్య ఒకటే బాణం ఉందా? ప్రతి వాళ్ళకి ఎక్కడో చోట వెనకాల సెటప్లు ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అది పెద్ద న్యూసెన్సు. సో దాని మీద ఎవరికే సంబంధం లేదు. సో ఇదివాడైనా బొవ్వాడైనా ఎవరైనా కానీ ఈ తప్పులే, తప్పులు కాదు ఒప్పులని మనం అనుకోవడం. వీటి మీద ఏం చేయాలి, ఏం చర్య చేయాలంటే సుప్రీంకోర్టు ఏమో కాన్సెన్షువల్ సెక్స్ తప్పు లేదని చెప్పి, సుప్రీంకోర్టు ఏదో కోర్టు, సుప్రీంకోర్టు ఇష్టపడి ఎవరైనా ఎవరితో అయినా చేసుకోవచ్చు అన్నారు. ఇష్టం లేకపోతే భార్య కూడా దగ్గర వెళ్ళకూడదు అన్నారు. ఇష్టం లేనప్పుడు భార్య దగ్గరికి వెళ్తే రేపు అన్నారు. ఇష్టమై ఎవరితోనో చేసుకుంటే వాళ్ళిద్దరికీ తప్పు ఒప్పుపోయినప్పుడు గొడవ లేదన్నారు. సో ఇంకా ఎవరైనా కలిసి ఉండొచ్చు అన్నారు. ఇన్ని ఉన్నప్పుడు ఇంకా దేన్ని మీరు దువ్వాడ తప్పునట్టు అంటారు? ఇష్టం లేదు అతను ఉంటున్నాడు, ఆమెకి ఇష్టం లేదు ఆమె ఉంటాను, ఇద్దరు కలిసి ఉంటున్నారు. అంటే నేను సపోర్ట్ చేయటం కాదు, అంటే మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనకు ఒకనొకప్పుడు బైగామే తప్పు, ఓ పెళ్ళి ఉండదు. ఇప్పుడు ఎంతమందికి రెండో పెళ్ళి లేరు? వీళ్ళు ఎమ్మెల్యేలు లేరా దీంట్లో? ఎంపీలు లేరా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాళ్ళు? మరి వాళ్ళకి ఎట్టా ఉన్నారు? వాళ్ళని ఎట్లా రానిచ్చారు? వాళ్ళు ఎఫిడవిట్లు ఏమి ఇస్తున్నారు? వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు? రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఎట్లా ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు? వీళ్ళు ఎందుకు ఉంటున్నారు? ఇవన్నిటికీ సమాధానాలు లేవు మన దగ్గర, చాలా వాటికి సమాధానాలు లేవు. సో మోరల్స్ని గురించి మాట్లాడతాము వచ్చామంటే
చాలా విషయాలు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో అవి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బట్ మనం ఇదేంటంటే కాపాడుకుని ఎదుటి కాపాడుతాం. కానీ అనంతబాబు విషయంలో ఎక్కువగా మర్డర్ అది మాత్రం అది క్షమించరాని నేరం. అది దాని దాని- గురించి అసలు మాట్లాడకూడదు. అప్పుడే చేయాలి అసలు వాళ్ళు అయితే. అది అప్పుడే చేయాలి. అప్పుడు కూడా నేను పెట్టాను, వీడియో పెట్టి అప్పుడు పెట్టాను, నేను అప్పుడు చెప్పానని ఇప్పుడు చెప్తున్నాను. అతనే కాదండి, ఎవరైనా కానీ మర్డర్ చేస్తా అంటే ఇదేంటండి, నేను దస్తగిరిని కూడా అడుగుతున్నా, నేను మర్డర్ చేస్తే బెయిల్ ఇవ్వటం ఏంటండి, నాకు అర్థం కాదు. ఆడు ఒప్పుకున్నాడు కదా అతను మర్డర్ చేశాను, తర్వాత ఆయన కొడతారో తిడతారో అడుగుతారని మనకు అనవసరం. నేను మర్డర్ చేశాను, మిగిలిన వాళ్ళ రహస్యాలు నేను చెప్తాను వదిలిపెట్టండి అంటే ఎన్ని ఏళ్ళు, 5 ఏళ్ళ రహస్యం చెప్పింటే లోపల వేయాలి కదా, చెప్పుకునేవాడు చెప్పిన వాళ్ళని. ఇప్పుడు ఏంటిది, ఎలక్షన్ ముందు అంతా ఆయన పేరు చెప్పుకొని వివేకానంద రెడ్డి పేరు పెట్టుకుని గవర్నమెంట్ ఎలక్షన్ చేసింది. మరి ఆ తర్వాత లోపల వేయరే, మీరు అడిగిన 2 నెలలు అయిపోయింది, లోపల వేసేయాలి అందరినీ, పడైన లోపల అందరినీ చెత్తగాళ్ళని. ఎవడెవడు మర్డర్ చేశాడు వివేకానంద రెడ్డి లోపల వేసేయమనండి. వీడు బయట తిరుగుతాడు, నేను మర్డర్ చేశాను, నేను చేశాను కానీ ఏదో చెప్తాడు, ఏంటో తెలియదు, అది ఏదో తెలియదు, వాడికే తెలియదు. కన్ఫర్మ్డ్గా ఇదిగో నేను చేశాను, నాతో వీడు చేయించాడు అని చెప్తే ఆడు ఈయన లోపల వేయచ్చు. అది చెప్పడు, బయట తిరుగుతాడు, మనం అరుస్తూ ఉంటాం. సో ఇట్లా మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ తప్ప ఏముండదు. అన్నీ జరిగేగా చచ్చేయ, ఎవ్వడికి చిత్తశుద్ధి లేదు ఇక్కడ. అందుకే మొదట్లోనే మీరు చెప్పా, మనం ఈ పనికిరాని విషయాలు ఎక్కువ మాట్లాడదాం కంటే కేవలం రాష్ట్ర ప్రగతిని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఓకే. ఎందుకంటే వీటికి పరిష్కారం లేదు. మీరు ఒకటి చెప్తే నేను 2 చెప్తా, దానివల్ల వచ్చేది ఏమన్నా ఉంటుందా, ఏముండదు. అండ్ అవి సమాజానికి పెద్దగా ఇష్యూస్ కాదు. బేసిక్గా ఇవాళ 5 కోట్ల మంది లేని ఆంధ్ర ప్రజలు, ఇక్కడ 4 కోట్లు 3 కోట్లు ఉంటారు. సో వీళ్ళకి పనికొచ్చేది ఏదైనా ఉంది అంటే మనం మాట్లాడుకోవచ్చు. వీళ్ళకి పనికిరాని విషయాలు, ఒకడు ఎవరెవరితో వెళ్ళారు, ఎవరెవరితో ఉన్నారు, ఎవరు ఎంతమందిని ఉంచుకున్నారు, ఎవరు ఎంతమందితో తిరుగుతున్నారు, ఎవరైనా మందు తాగారా, డ్రగ్స్ చేసుకున్నారా, వీటిని గురించి మనం ఎక్కువసేపు చర్చించుకున్నాం అనుకోండి, ఏం ఫరక్ పడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రగ్స్ అలవాటు అండి, నాకు బలుపు, నేను వాడుతున్నాను, పోతే నా ఆరోగ్యం పోతుంది, నేను చచ్చిపోతాను కదా, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు, నా ఫ్యామిలీకి కొంచెం నష్టం ఉంటుంది. డ్రగ్ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ అతనే కాదు, అతను చుట్టుపక్కల కూడా కొన్ని హింసాత్మక చర్యలు పాల్పడటానికి కూడా అవకాశం ఉంటుందిగా. దానికి ఏం చట్టం చేయాలి కదా ముందు, అదే చట్టం కావాలి కదా. చట్టం లేకుండా మనం ఏం చేస్తాం? ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి చట్టాలు ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? చట్టాలుండి 20 సంవత్సరాల నుంచి ఒకటే కేసు మీద నడుస్తుంది. 4 గవర్నమెంట్లు వెళ్ళినాయి ఇప్పటికి. ఏకే ఖాన్ గారు రిటైర్ అయిపోయి కూడా 15 ఏళ్ళు అయింది. ఏకే ఖాన్ గారు పట్టుకున్నారు 36 మందినో 40 మందినో. అప్పుడు ఆ 40 మంది ఏరి ఇప్పటికే 11 మందితోనే వెళ్తూ ఉంటారు. సినిమా వాళ్ళని 11 మందినే పిలుస్తూ ఉంటారు. మిగిలిన 23 మంది 24 మంది ఏరాళ్ళు, వాళ్ళని ఎందుకు పిలవట్లేదు ఎప్పుడు? మీ చట్టం ఉందంటున్నారు, ఉంటే వాళ్ళంతా ఎందుకు లేరు? వీళ్ళు మాత్రం లైమ్ లైట్ ఉంటారు, మన కెమెరాలు పెడతాం కదా, అందుకని వీళ్ళు పిలుస్తూ ఉంటారు.